హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. ప్రతి ఇంటికి 15,000 మరియు ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తామని ఇక్కడ రేవంత్ రెడ్డి ఆహ్, మా తెలిపినట్టు తెలుస్తుంది. అండ్ మోంతా తుఫాను గురించి ఇక్కడ మంత్రులు అండ్ కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి నిన్న సమీక్షించారు. సో అందులో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ పైన మాట్లాడారు. అవేంటో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ప్రాణ నష్టం జరిగితే 5 లక్షలు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. వరంగల్ జిల్లాలో 573.07 కోట్ల పంట నష్టం జరిగినట్టు కూడా ఈ మీటింగ్ లో మనకు తెలిసింది. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి అని కూడా ఇక్కడ మాట్లాడారు. వారంలో పరిహారం నివేదికలు రూపొందించండి అని కూడా వాళ్ళకు ఆదేశాలు ఇచ్చారు. తక్షణమే నాలాలు కబ్జాలు తొలగించాలని మరియు 10 మంది కోసం 10,000 మందికి నష్టం జరగొద్దని అధికారులు సమన్వయంతో పనిచేయాలని కూడా ఈ మీటింగ్ లో రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. కాగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. వరదకు తీవ్రంగా దెబ్బతిన్న అమరావతి నగర్, హన్మకొండ 100 ఫీట్ల రోడ్డు, తులసీబార్ ప్రాంత పరిసరాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించకపోవడంపై స్థానిక నాయకులు, అధికారులే కారణమని ఆయా ప్రాంతాల ప్రజలు విమర్శిస్తున్నారు. సో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అనంతరం హన్మకొండ కలెక్టరేట్ లో మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కాగా వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గంలోనూ పదుల సంఖ్యలో కాలనీల ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఏ ఒక్క కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించకపోవడంతో విమర్శలు వెలువెత్తుతున్నాయి. పేరుకే సీఎం వరంగల్ పర్యటన అని, తిరిగిందంతా హన్మకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోనే అని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా ఓ కోచింగ్ సెంటర్ అభ్యర్థులను వాలంటీర్ల పేరుతో రోప్ పార్టీగా వినియోగించారు అంటూ కూడా ఇక్కడ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వెంగళరావు నగర్ లో మీటింగ్ ఏర్పాటు చేశారు. అందులో కొన్ని మాట్లాడారు. అవేంటో చూద్దాం. ఇక్కడ కిషన్ రెడ్డి నంగనాచి బీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యాడు అంటూ కూడా తను ప్రస్తావించారు. హైదరాబాద్ అభివృద్ధిని తను అడ్డుకుంటున్నాడు, ఆటోల్లో తిరుగుతూ బిల్లా రంగా ఫోజులు ఇస్తున్నాడు అంటూ కూడా తను మాట్లాడినట్టు తెలుస్తుంది. సెంటిమెంట్ కాదు, జూబ్లీహిల్స్ అభివృద్ధి కావాలి అంటూ కూడా తను తెలిపారు. పేదోళ్లకు అండగా ఉండే నవీన్ రౌడీనా లేదా గంజాయి డ్రగ్స్ పోషించిన వాళ్ళు రౌడీనా అంటూ కూడా తను ప్రశ్నించారు. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది అంటూ కూడా తను తీసుకున్నారు. వెంగళరావు నగర్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అండ్ ఇక్కడ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు శుక్రవారం. సో ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు. టీమిండియా కెప్టెన్ నుంచి మినిస్టర్ గా ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం ఇప్పుడు. రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. సో రాజ్భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయన చేతి మీదుగా ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు తదితరులు మంత్రులు హాజరయ్యారు. మధ్యాహ్నం 12:25 గంటలకు ప్రారంభమైన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం కేవలం 9 నిమిషాల్లోనే ముగిసింది. మంత్రివర్గంలో అజారుద్దీన్ చేరికతో తెలంగాణ కేబినెట్ మంత్రుల సంఖ్య 16కు చేరింది. సో జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అలాంటిది అజారుద్దీన్ కి మంత్రి పదవి ఎలా కేటాయిస్తారు అంటూ కూడా విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేవలం ముస్లింల ఓటు కోసమే కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ కు మంత్రి పదవి కేటాయించిందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తుంది. అజారుద్దీన్ పై ఎందుకంత అక్కసు అంటూ అవగాహన లేకుండానే కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు అంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. సో ఇద్దరు సీనియర్లకు కీలక పదవులు, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ కు కేబినెట్ హోదా, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, 2 మంత్రి పదవులపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలోని 2 సీనియర్ ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదాతో కూడిన కీలక పదవులు కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాలనా పరంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. పార్టీలోని 2 సీనియర్ ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదాతో పాటు మరియు కీలక పదవులు కేటాయించినట్టు తెలుస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల
అభివృద్ధి మరియు అమలు సలహాదారుడిగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని నియమించారు. ఆయనకు 6 గ్యారంటీల అమలు బాధ్యత సైతం అప్పగించినట్టు తెలుస్తుంది. మంత్రుల నివాస ప్రాంగణంలో ఆయనకు క్వార్టర్స్ కేటాయించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. R&B పిఆర్ ఉద్యోగుల బకాయిలు 1,032 కోట్ల విడుదల. సో స్థానిక సంస్థల నిధులు 225 కోట్లు కూడా. సో డిప్యూటీ సీఎం ఆదేశాలతో ఆర్థిక శాఖ చర్యలు తీసుకొనుంది. ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలి, ప్రభుత్వ ఉద్యోగులు సంఘ సభ్యులుగా ఉండకూడదు అంటూ కూడా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తెలిపినట్టు తెలుస్తుంది. ఢిల్లీలో వైరల్ ఇన్ఫెక్షన్లు, వాయు కాలుష్యంతో 75% కుటుంబాలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. సో సర్వేలో ఆందోళనకర విషయాలు కూడా వెల్లడయ్యాయి. సరికొత్త రక్షణ బంధం, అమెరికా భారత్ మధ్య కుదిరిన ఒప్పందం 10 ఏళ్ల పాటు కొనసాగుతున్న డిఫెన్స్ డీల్, ఇదొక కొత్త అధ్యాయం అంటూ రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సమన్వయం, సమాచారం పెంపు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నామంటూ కూడా ఇక్కడ మంత్రి పొంగులేటి తెలిపారు. సో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు లాంటివి, ప్రజాప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించండి అంటూ కూడా తను తెలిపారు కాంగ్రెస్ శ్రేణులకు. సో ఇక్కడ మంత్రి పిలుపునిచ్చారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. సో గడిచిన 22 నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణమవుతున్నాయి అని కూడా తను తెలిపినట్టు తెలుస్తుంది. శుక్రవారం తన నివాసంలో రెహ్మత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జితో మంత్రి పొంగులేటి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి కోలుకోలేని నష్టం జరిగింది అని కూడా తను తెలిపారు. అయినా ప్రజలపై భారం మోపకుండా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకుంటూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తున్నామని కూడా తను తెలిపారు. ఇక్కడ రేవంత్ వి రోత మాటలు, పనికి మాలిన భాష అంటూ ఇక్కడ కేటీఆర్ విమర్శించారు. ఈసారి కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు కావాలి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సో జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో షేక్పేట్ లో రోడ్ షో కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా విజయోత్సవాలు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. సో జీడిపి అంటే గ్రాస్ ఎంపవర్మెంట్ ఆఫ్ పీపుల్ అంటూ కీలక పారిశ్రామిక కారిడార్ గా ఓఆర్ఆర్ అండ్ ఆర్ఆర్ఆర్ సిఐఐ సదరన్ రీజనల్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. $50,000 పరిహారం ఇవ్వాలి, కొర్రీలు పెట్టకుండా ధాన్యం కొనాలి, మోంతా ప్రభావిత రైతులకు కల్వకుంట్ల కవిత పరామర్శ. ఇక్కడ పర్యాటకంలో పరుగులు, సాంస్కృతిక వారసత్వంతో పాటు ఆధునిక మెరుపులు, రాష్ట్ర వ్యాప్తంగా పలు టూరిజం ఆకర్షణలు, వైద్య పర్యాటకానికి పెరుగుతున్న ఆదరణ, పలు దేశాల నుంచి చికిత్స కోసం హైదరాబాద్కు వస్తున్నట్టు తెలుస్తుంది. రోబోటిక్ శస్త్రచికిత్సలతో సహా ఆధునిక వైద్యం, పర్యాటక రంగంలో తెలంగాణ పరుగులు పెడుతుంది. దేశంలోనే ప్రధాన పర్యాటక కేంద్రంలో ఒకటిగా రాష్ట్రం బాసిల్లుతుంది. ఇక్కడ సాంస్కృతిక వారసత్వంతో పాటు ఆధునిక మెరుపులు కూడా తోడవడంతో దేశ విదేశాల నుంచి పర్యాటకులు రాష్ట్రాన్ని ప్రధాన డెస్టినేషన్ లో ఒకటిగా ఎంచుకుంటున్నారు. అంతర్జాతీయ గమ్యస్థానమైన హైదరాబాద్ నగరం వైద్య పర్యాటకం, వారసత్వ ప్రాంతాలు మరియు సరదాగా గడిపేందుకు కావలసిన ప్రదేశాలు, మనసుకు ఉల్లాసాన్నిచ్చే ఆహ్లాద సాహస క్రీడలకు నిలయంగా నిలిచింది. రాష్ట్రంలోని గ్రామీణ గిరిజన పర్యాటకంలో అద్భుతమైన సాంప్రదాయాలు, కళలు, ప్రకృతి అందాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
సో ఇవండి ఈ రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం తెలుగు ప్రభ.